ఎన్నికల తర్వాత మొదటిసారి తాడిపత్రికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణ అనంతరం షరతులతో కూడిన బెయిల్పై ఆయన ఉన్నారు. అనంతపురం నుంచి తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్ నివాసం వెళ్లారు. దీంతో పెద్దిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నాయి టీడీపీ శ్రేణులు. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త రఫీపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల తర్వాత మొదటిసారి తాడిపత్రికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణ అనంతరం షరతులతో కూడిన బెయిల్పై ఆయన ఉన్నారు. అనంతపురం నుంచి తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్ నివాసంకి వెళ్లారు. దీంతో పెద్దారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నాయి టీడీపీ శ్రేణులు. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త రఫీపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపటి క్రితమే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంటున్నారు. అనంతపురం నుంచి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా పోలీసులు పట్టణంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి రాకూడదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో కోర్టు నిబంధనలు బేఖాతరు చేసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి మరోసారి అనంతపురంలో వదిలిపెట్టారు. అయినప్పటికీ కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు భగత్ సింగ్ నగర్ లో నివాసంలో ఉంటున్న భగత్ సింగ్ నగర్ కు చేరుకున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో ఉండడానికి లేదు. పట్టణంలో ఉన్నట్లయితే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలకు కారణమవుతారు. ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో అల్లర్ల సందర్భంగా ఏదైతే పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల సందర్భంగా కూడా తాడిపత్రి పట్టణంలో పలు వందల మంది పైన కేసులు నమోదు చేసి జైలు పాలయ్యాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. కావున ప్రస్తుతం తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉన్నందున కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ ఉండకూడదంటూ కూడా టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఇప్పటికే కోర్టు నిబంధనలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి రాకూడదంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏ విధంగా తాడిపత్రిలోకి అనుమతిస్తారంటూ కూడా టీడీపీ శ్రేణులు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలోనే ఏదైతే ఒక వైసీపీ కార్యకర్త రఫీ పైన గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు సమీపంలోనే దాడి చేశారు. కోర్టు సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై రఫీపై దాడి చేయడంతో చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి అనుమతించడం పట్ల కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలోనే వ్యవహరించారు. ఖచ్చితంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తాడిపత్రిలో ఘర్షణలు జరగకుండా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు కానీ తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.